career post. Today we will see about the top 50 GK questions and answers from India. In which state does the sun first enter in India? In which state does the sun first enter in India? Andhra Pradesh, Arunachal Pradesh, Gujarat, Uttarakhand. Time starts now. సూర్యుడు ప్రవేశించే మొట్టమొదటి ప్లేస్ ఏది ఇండియాలో అని అడుగుతున్నారు. ఏ రాష్ట్రంలో వస్తుంది అంటున్నారు. ద ఆన్సర్ ఈజ్ అరుణాచల్ ప్రదేశ్ అనమాట. అరుణాచల్ ప్రదేశ్లో కూడా బీ స్పెసిఫిక్గా ఉండాలంటే డాంగ్ అనేటువంటి అంజావ్ డిస్టిక్లో డాంగ్ అనేటువంటి విలేజ్లో ఈ యొక్క సన్ అనేటువంటిది ఫస్ట్గా ఎంటర్ అవుతుంది అనమాట ఇండియాలో. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్. కథక్ ఈజ్ అ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్? తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్. టైం స్టార్ట్స్ నౌ. కథక్ అనేటువంటిది క్లాసికల్ డ్యాన్స్ ఫామ్. ద ఆన్సర్ ఈజ్ ఉత్తరప్రదేశ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. వేర్ వాజ్ నేషనల్ యాంథమ్ ఆఫ్ ఇండియా ఫస్ట్ సంగ్? న్యూఢిల్లీ, అమృత్సర్, కోల్కతా, ముంబై. టైం స్టార్ట్స్ నౌ. నేషనల్ యాంథమ్ ఆఫ్ ఇండియా ఎక్కడ? ఇట్ ఈస్ కోల్కతా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. When is the National Voters Day celebrated in India? 26th January, 5th September, 15th August, 25th January. Time starts now. నేషనల్ ఓటర్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? ద ఆన్సర్ ఈజ్ 25th January అనమాట. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే రిపబ్లిక్ డేకి ఒక రోజు ముందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. విచ్ ప్లేస్ ఈజ్ నోన్ యాజ్ ద స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా? రాంచీ, డెహ్రాడూన్, వారణాసి, జంషెడ్పూర్. టైం స్టార్ట్స్ నౌ. స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అని దేన్ని అంటారు? ద ఆన్సర్ ఈజ్ జంషెడ్పూర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. వేర్ ఈజ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఆర్బీఐ లొకేటెడ్? న్యూఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అని అడుగుతున్నారు. ఇట్ ఈజ్ ముంబై అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. వేర్ ఈజ్ లోటస్ టెంపుల్ లొకేటెడ్? న్యూఢిల్లీ, ముంబై, గాంధీనగర్, బెంగళూరు. టైం స్టార్ట్స్ నౌ. లోటస్ టెంపుల్ ఎక్కడ ఉంటుంది? ద ఆన్సర్ ఈజ్ న్యూఢిల్లీ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈజ్ ఫేమస్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ రాజస్థాన్? లవణి, గర్బా, ఘూమర్, గిద్దా. టైం స్టార్ట్స్ నౌ. రాజస్థాన్లో ఫేమస్ ఫోక్ డ్యాన్స్ ఏంటి? ద ఆన్సర్ ఈజ్ ఘూమర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ స్టేట్ ఇన్ ఇండియా షేర్స్ ఎ బౌండరీ విత్ ఓన్లీ వన్ ఇండియన్ స్టేట్? మణిపూర్, నాగాల్యాండ్, త్రిపుర, సిక్కిం. టైం స్టార్ట్స్ నౌ. ఏ రాష్ట్రానికి ఒకే ఒక్క ఇతర రాష్ట్రంతో బౌండరీ ఉంది ఇండియాలో? ఆన్సర్ ఈజ్ సిక్కిం అనమాట. సిక్కింకి మనకి చూడాల్సింది ఏంటంటే చైనా, భూటాన్, నేపాల్ అనేటువంటి 3 దేశాలతోటి బౌండరీస్ ఉన్నాయి. అది ఓన్లీ ఈ యొక్క మేఘాలయ అనేటువంటిది షేర్స్ విత్ అస్సాం అండ్ బంగ్లాదేశ్ మాత్రమే అనమాట. ఓకే, ఇక్కడ సిక్కింకి వచ్చేసరికి ఓన్లీ వెస్ట్ బెంగాల్తో మాత్రమే బౌండరీ ఉంటుందన్నమాట. మేఘాలయ రాష్ట్రానికి కూడా అస్సాము, బంగ్లాదేశ్తో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ నోన్ యాజ్ ద మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. కల్పనా చావ్లా, టెస్సీ థామస్, జానకి అమ్మాల్, కిరణ్ బేడి. టైం స్టార్ట్స్ నౌ. మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు? ఆన్సర్ ఈజ్ టెస్సీ థామస్ అనమాట. She is known as Missile Woman of India. She is the first woman scientist to head a missile project in India అనమాట. అందుకని ఆవిడ్ని మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈస్ ద ఫస్ట్ మిసైల్ డెవలప్డ్ ఇన్ ఇండియా? ధనుష్, బ్రహ్మోస్, పృథ్వీ, చంద్రహాస్. టైం స్టార్ట్స్ నౌ. ఫస్ట్ మిసైల్ ఇండియాలో డెవలప్ చేసింది ఏది అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ పృథ్వీ అనమాట. పృథ్వీ అనేటువంటిది ఫస్ట్ మిసైల్ డెవలప్డ్ ఇన్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్. ఐజ్వాల్ ఈజ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్? సిక్కిం, మేఘాలయ, నాగాల్యాండ్, మిజోరాం. టైం స్టార్ట్స్ నౌ. ఐజ్వాల్ అనేటువంటిది ఏ రాష్ట్రానికి క్యాపిటల్గా ఉంది? ద ఆన్సర్ ఈజ్ మిజోరాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ లాంగెస్ట్ బార్డర్ విత్ చైనా? అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్. టైం స్టార్ట్స్ నౌ. లాంగెస్ట్ బార్డర్ చైనాతో కలిగినటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఈజ్ అరుణాచల్ ప్రదేశ్ అనమాట. మీరు ఇక్కడ కనుక చూస్తే అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ ఉంది. ఇది చైనాకి లాంగెస్ట్ బార్డర్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు కొంత గ్యాప్ తోటి ఇది నేపాల్, మన స్టేట్స్ ఉత్తరాఖండ్ చిన్నది, హిమాచల్ ప్రదేశ్కి చిన్నది.
అరుణాచల్ ప్రదేశ్కి ఎక్కువ ప్లేస్ చైనా బార్డర్ ఉంది. హూ ఈజ్ నోన్ యాజ్ అ ఫాదర్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్? సివి రామన్, వర్గీస్ కురియన్, ఎంఎస్ స్వామినాథన్, హోమీ జే బాబా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫాదర్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ అని ఎవరిని అంటారు? ద ఆన్సర్ ఈజ్ ఎంఎస్ స్వామినాథన్ అనమాట, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్. మహాత్మా గాంధీ స్టార్టెడ్ దండి మార్చ్ ఇన్ విచ్ ఇయర్? 1919, 1942, 1930, 1947. టైమ్ స్టార్ట్స్ నౌ. దండి మార్చ్ మహాత్మా గాంధీ ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ద ఆన్సర్ ఈజ్ 1930. అది కరెక్ట్గా చెప్పాలంటే డేటు 12/3/1930. నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ ఈజ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్? తమిళనాడు, నాగాల్యాండ్, న్యూఢిల్లీ, మహారాష్ట్ర. టైమ్ స్టార్ట్స్ నౌ. ఇంగ్లీష్ అఫీషియల్ లాంగ్వేజ్గా కలిగినటువంటి రాష్ట్రం ఏది? ద ఆన్సర్ ఈజ్ నాగాల్యాండ్ అనమాట. వాట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? 6 years, 5 years, 4 years, 3 years. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నాళ్ళ పాటు ఉంటారు? పదవీ కాలం వచ్చేసరికి 5 years అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. కోనార్క్ సన్ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ సిటీ ఆఫ్ ఇండియా? అస్సాం, ఒడిస్సా, కర్ణాటక, తమిళనాడు. టైమ్ స్టార్ట్స్ నౌ. కోనార్క్ సిటీ సన్ టెంపుల్ ఉంది, మనం దాన్ని బ్లాక్ పగోడా అని కూడా అంటారు. అది 1300 CEలో స్టార్ట్ చేశారు. ద ఆన్సర్ ఈజ్ ఒడిస్సా అనమాట. ఒడిస్సాలో మనకి కోనార్క్ సన్ టెంపుల్ అనేది ఉంటుంది, దాన్ని బ్లాక్ పగోడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈజ్ ద లోవర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా? లోవర్ హౌస్ అని దేన్ని అంటారు? రాజ్యసభ, లోక్సభ, విధానసభ, నన్ ఆఫ్ దీస్. టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ కొత్త పార్లమెంట్ బిల్డింగ్ గురించి కూడా ఈ జీకే క్వశ్చన్స్ అనేవి ప్లేలిస్ట్లో పెట్టామండి. అందులో చాలా నెంబర్ ఆఫ్ జీకే వీడియోస్ ఉన్నాయి, మీరు వాటిని చూడొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఇది లోక్సభ అనమాట, లోవర్ హౌస్. అప్పర్ హౌస్ అంటే కనుక రాజ్యసభ అంటారు, పెద్దల సభ అంటాం కదా. నెక్స్ట్ క్వశ్చన్. కూచిపూడి ఈజ్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఆఫ్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, కర్ణాటక. టైమ్ స్టార్ట్స్ నౌ. కూచిపూడి యాక్చువల్గా ఇది ఒక విలేజ్ అనమాట. ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా డిస్ట్రిక్ట్లో మీకు ఈ కూచిపూడి విలేజ్ ఉంటుందన్నమాట. తెహ్రీ డ్యామ్ ఈజ్ సిట్యుయేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? ఒడిస్సా, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర. టైమ్ స్టార్ట్స్ నౌ. తెహ్రీ డ్యామ్ హైయెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా అనమాట. అది ఎక్కడుందంటే కనుక ఉత్తరాఖండ్ అని గుర్తుపెట్టుకోవాలి. తెహ్రీ డ్యామ్ ఇన్ ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్. వేర్ వాజ్ మహాత్మా గాంధీ బార్న్? ప్రయాగ్రాజ్, సబర్మతి, దండి, పోర్బందర్. టైమ్ స్టార్ట్స్ నౌ. మహాత్మా గాంధీ ఎక్కడ జన్మించారు? ద ఆన్సర్ ఈజ్ పోర్బందర్లో అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. హూ వాజ్ ద ఫస్ట్ గురు ఆఫ్ సిక్స్? గురు రామ్దేవ్, గురు నానక్, గురు గోవింద్ సింగ్, గురు హరరాయ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇక్కడ మీకు కనుక ఫోటోలో చూస్తే మీకు అక్కడ గురునానక్ తెలుస్తుంది కదా, ఫస్ట్ గురు ఆఫ్ సిక్స్ గురునానక్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. బాంగ్రా ఈజ్ అ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్? గుజరాత్, పంజాబ్, అస్సాం, రాజస్థాన్. టైమ్ స్టార్ట్స్ నౌ. బాంగ్రా అనేటువంటిది ఫోక్ డ్యాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆన్సర్ ఈజ్ పంజాబ్ అనమాట. బల్లే బల్లే ఉంటుంది కదా. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ప్లేస్ ఈజ్ నోన్ యాజ్ ప్యారిస్ ఆఫ్ ఇండియా? ముంబై, మైసూర్, జైపూర్, సూరత్. టైమ్ స్టార్ట్స్ నౌ. ప్యారిస్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఏ రాష్ట్రాన్ని ఏ ప్రాంతాన్ని అంటారు? ఇట్ ఈస్ జైపూర్ అనమాట. మీకు ఇక్కడ జైపూర్ పింక్ సిటీ అని కూడా అంటారు. ఎక్కువ భాగము అంతా కూడా పింక్ కలర్లో పెయింట్ వేసి ఉంటుంది. వాట్ ఈస్ ద నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా? జనగణమన, సారే జహాసే అచ్చా, వందే మాతరం, మాచుదే సలాం. టైమ్ స్టార్ట్స్ నౌ. నేషనల్ సాంగ్, నేషనల్ యాంథమ్ జనగణమన, అలాగే నేషనల్ సాంగ్ వచ్చేసరికి వందే మాతరం అనమాట. బంకిం చంద్ర చటర్జీ రాశారు. వాట్ ఈస్ ద ఆర్కిటెక్చరల్ స్టైల్ ఆఫ్ అయోధ్య రామ మందిర్? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. మోడర్నిస్ట్, గోతిక్, నగరా స్టైల్, నియో క్లాసికల్. టైమ్ స్టార్ట్స్ నౌ. ఆర్కిటెక్చరల్ స్టైల్ రామ మందిరంకి ఏది అంటున్నారు? ఇది లేటెస్ట్ కదా, రామ మందిరం మీద కూడా ఒక సపరేట్గా ఒక షార్ట్ వీడియో ఒకటి చేశానండి, షార్ట్లో వేసాను, అది చూడండి. నగరా స్టైల్ అనమాట. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇది మీరు కనుక చూస్తే కనుక నగరా స్టైల్లో ఉంటుంది. టెంపుల్ ఏరియా వచ్చేసరికి 10 ఎకరాలు. టెంపుల్ కాంప్లెక్స్ వచ్చేసరికి మీకు 57 acres అనమాట. 161 feet హైట్. నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. నెంబర్ ఆఫ్ డోమ్స్ వచ్చేసరికి 5 ఉంటాయి. నెంబర్ ఆఫ్ పిల్లర్స్ వచ్చేసరికి 360 ఉంటాయి. శిఖర, గర్భగృహ, కుడుమండప్,
నృత్య మండపు, రంగమండపు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. మోర్ దాన్ 2 lakhs శ్రీరామ్ బ్రిక్స్ని దీనికి వాడటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్య రామ్ మందిర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్. టైం స్టార్ట్స్ నౌ. వీటిలో క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంటుందండి, ఎందుకంటే ఇది రీసెంట్ డెవలప్మెంట్ కాబట్టి. దిస్ ఇస్ ఉత్తరప్రదేశ్ అనమాట, అయోధ్య రామ్ మందిర్ అనేటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇస్ ద చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ అయోధ్య రామ్ మందిర్? విష్ణు సుతార్, బివి దోషి, చంద్రకాంత్ సోంపుర, బృందా సోమయ్య. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ అయోధ్య రామ్ మందిర్ ఎవరంటే కనుక చంద్రకాంత్ సోంపుర అండి. ఈయన మీకు చీఫ్ ఆర్కిటెక్ట్గా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ అయోధ్య రామ్ మందిర్? 159 feet, 160 feet, 161 feet, 162 feet. టైమ్ స్టార్ట్స్ నౌ. అయోధ్య రామ్ మందిర్ యొక్క హైట్ అంతా 161 feet అనమాట. ఈ టెంపుల్ హైట్ 161. అలాగే 3 సంవత్సరాలు పట్టింది. కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అనమాట. 3 సంవత్సరాలు పట్టింది. 1800 కోట్లు ఖర్చు పెట్టారు. ట్రస్ట్ వచ్చేసరికి రామ జన్మభూమి న్యాస్ అనమాట. బాబ్రీ మసీద్ అనేటువంటిది 1992లో కూల్చివేయడం జరిగింది. అప్పట్లో ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు. ఈ యొక్క గుర్తుపెట్టుకోవాల్సిన వాటిల్లో ఇంకా హైట్ 161, లెంత్ వచ్చేసరికి 360 feet అనమాట, విడ్త్ 235, కెపాసిటీ వచ్చేసరికి 80,000 నుంచి 1,00,000 మంది డివోటీస్ ఎట్ ఎ టైం ప్రే చేసుకోవచ్చు. ఈ యొక్క కంప్లీషన్ 3 years పట్టిందని అక్కడ చూసాం కదండి, అది గుర్తుపెట్టుకోవాలి. 250 కాలమ్స్ ఉన్నాయన్నమాట. దీనిలో మార్బుల్ ఫ్లోరింగ్ ఉంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, హూ గేవ్ స్లోగన్ గో బ్యాక్ టు వేదాస్? దయానంద సరస్వతి, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, బాలగంగాధర్ తిలక్, స్వామి వివేకానంద. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గో బ్యాక్ టు వేదాస్ అనేటువంటి స్లోగన్ని ఎవరిచ్చారు? ద ఆన్సర్ ఈజ్ దయానంద సరస్వతి గారు గో బ్యాక్ టు వేదాస్ అని ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రివర్ జాయిన్స్ రివర్ గంగా ఎట్ ప్రయాగ్రాజ్? నర్మదా రివర్, గోదావరి, యమున, కృష్ణ. టైమ్ స్టార్ట్స్ నౌ. ప్రయాగ్రాజ్ దగ్గర ఈ గంగా దేంతో కలుస్తుంది? యమునా నదితో అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఖజురహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఆర్ సిట్యుయేటెడ్ ఇన్ విచ్ స్టేట్? మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. టైమ్ స్టార్ట్స్ నౌ. ఖజురహో మాన్యుమెంట్స్ ఏ రాష్ట్రంలో కలవు? ద ఆన్సర్ ఈజ్ మధ్యప్రదేశ్లో ఉన్నాయన్నమాట, ఖజురహో. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఓపెన్ ద ఫస్ట్ స్కూల్ ఫర్ గర్ల్స్ ఇన్ ఇండియా? ఇందిరాగాంధీ, మేనకా గాంధీ, సావిత్రిబాయి పూలే, అన్నీ బెసెంట్. టైమ్ స్టార్ట్స్ నౌ. ఆడవాళ్ళ కోసము ప్రత్యేకంగా ఒక స్కూల్, ఫస్ట్ స్కూల్ని ఇండియాలో ఎవరు స్థాపించారు? ఆన్సర్ ఈజ్ సావిత్రిబాయి పూలే అనమాట. ఆవిడ చేయటం జరిగింది, ఆ స్కూల్ని పెట్టడం జరిగిందనమాట. వెన్ ఈజ్ హిందీ దివస్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఇన్ ఇండియా? 14th September, 5th September, 28th February, 14th November. టైమ్ స్టార్ట్స్ నౌ. హిందీ దివస్ని ప్రతి సంవత్సరం, ప్రతి ఏటా మనం ఎప్పుడు జరుపుకుంటాము? ద ఆన్సర్ ఈజ్ 14th September అనమాట. హిందీ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ ఇండియా? సరోజినీ నాయుడు, అన్నీ బెసెంట్, ప్రతిభా పాటిల్, ఇందిరాగాంధీ. టైమ్ స్టార్ట్స్ నౌ. ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ ఇండియా ఆన్సర్ ఈజ్ సరోజినీ నాయుడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రివర్ పాసెస్ త్రూ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియా? బ్రహ్మపుత్ర, గంగా, గోదావరి, కృష్ణ. టైమ్ స్టార్ట్స్ నౌ. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టేట్స్ గుండా వెళ్ళేటువంటి నది ఏది అంటే కనుక గోదావరి అనమాట. విచ్ ఈస్ ద లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఏరియా ఇన్ ఇండియా? అతిపెద్ద రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. టైమ్ స్టార్ట్స్ నౌ. లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విత్ రిఫరెన్స్ టు ఏరియా అనమాట. ఆన్సర్ ఈజ్ రాజస్థాన్ అనమాట. అతిపెద్ద రాష్ట్రము, 3,42,238 స్క్వేర్ కిలోమీటర్స్ ఉందన్నమాట. స్మాలెస్ట్ స్టేట్ వచ్చేసరికి గోవా అనమాట, 3,702 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ లార్డ్ జస్టిస్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రాజగోపాలాచారి, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఫస్ట్ లా అండ్ జస్టిస్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు ఉన్నారు? ద ఆన్సర్ ఈజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మినిమమ్ ఏజ్ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? 35 years, 25, 20, 18 years. టైమ్ స్టార్ట్స్ను. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవడానికి మినిమం ఏజ్ ఎంత ఉండాలి
ద ఆన్సర్ ఈజ్ 25 ఇయర్స్ అనమాట. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ చాలా ఉన్నాయండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్రెసిడెంట్ గవర్నర్ కనుక అవ్వాలంటే కనుక మినిమం ఏజ్ వచ్చేసరికి 35 ఇయర్స్ అనమాట ఎలక్షన్లో కంటెస్ట్ చేయడానికి. అలాగే రాజ్యసభ కానీ పార్లమెంట్ మెంబర్గా రాజ్యసభలోంచి వెళ్ళొచ్చు ఎలా అంటే కనుక, లేకపోతే ఎమ్మెల్సీగా పోటీ చేయాలంటే 30 ఇయర్స్ అనమాట. లోక్సభ అండ్ ఎమ్మెల్యేకి అయితే కనుక 25 ఇయర్స్ అనమాట. ఎమ్మెల్యేకైనా 25 ఇయర్సే, లోక్సభ ఎంపీగా పోటీ చేయాలన్నా కూడా 25 ఇయర్స్. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అనేవాళ్ళు మనకి లోక్సభకి జనరల్గా పోటీ చేస్తారు కాబట్టి 25 ఇయర్స్ అనమాట ప్రైమ్ మినిస్టర్ కూడా అని గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద పర్మనెంట్ హౌస్ ఆఫ్ పార్లమెంట్? రాజ్యసభ, లోక్సభ, విధానసభ, నన్ ఆఫ్ దిస్. టైమ్ స్టార్ట్స్ నౌ. పర్మనెంట్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ అని దేన్ని అంటారు? ద ఆన్సర్ ఈజ్ రాజ్యసభ అనమాట. ఇది పెద్దల సభ అంటారు, పర్మనెంట్ హౌస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్? అరుణిమా సిన్హా, బచేంద్రి పాల్, డికీ డోమ్లా, సంతోష్ యాదవ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇండియన్ ఉమెన్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ని మొట్టమొదటిసారిగా ఎక్కింది ఎవరు? ద ఆన్సర్ ఈజ్ బచేంద్రి పాల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, యక్షగాన ఈజ్ ద ఫోక్ డ్యాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు. టైమ్ స్టార్ట్స్ నౌ. యక్షగాన అనేటువంటిది ఏ రాష్ట్రానికి చెందినటువంటి ఫోక్ డ్యాన్స్ అని అడుగుతున్నారు? ద ఆన్సర్ ఈజ్ కర్ణాటక అనమాట యక్షగాన. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ సిల్వర్ మెడల్ ఇన్ ఒలింపిక్స్? పివి సింధు, కరణం మల్లేశ్వరి, సైనా నెహ్వాల్, సాక్షి మాలిక్. సిల్వర్ మెడల్ ఒలింపిక్స్లో సాధించినటువంటి మొట్టమొదటి ఉమెన్ ఎవరు అంటే కనుక ఇట్ ఈస్ పివి సింధు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ సిటీ ఈజ్ నోన్ యాజ్ సిటీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్? అహ్మదాబాద్, ప్రయాగ్రాజ్, న్యూఢిల్లీ, చెన్నై. టైమ్ స్టార్ట్స్ నౌ. సిటీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ అని దేన్ని అంటారు? ప్రయాగరాజ్ అంటారు. అలహాబాద్ అనమాట. ప్రయాగరాజ్ అనేది అలహాబాద్ అనేటువంటిది పాత పేరు, కొత్తగా దాన్ని ఇప్పుడు ప్రయాగరాజ్ అంటున్నారు. ఇది సిటీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ అని అలహాబాద్ని ఎందుకన్నారంటే ఎక్కువ మంది ప్రైమ్ మినిస్టర్స్ ఇచ్చినటువంటి ప్లేస్ అనమాట అది అలహాబాద్ అనేది. జవహర్లాల్ నెహ్రూ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, గుల్జారీలాల్ నందా గారు, విపి సింగ్ గారు, చంద్రశేఖర్ గారు, ఇట్లా 7 మొత్తం మీద మనకి 15 మంది ఉంటే 7 దాకా ఈ సిటీ నుంచి అవడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ షేర్స్ ద లాంగెస్ట్ బౌండరీ విత్ ఇండియా? ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్. టైమ్ స్టార్ట్స్ నౌ. లాంగెస్ట్ బౌండరీ ఏ దేశంతో మన ఇండియాకు ఉంది? ద ఆన్సర్ ఈజ్ బంగ్లాదేశ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? శ్రీమతి ప్రతిభా పాటిల్, శ్రీమతి ఇందిరాగాంధీ, శ్రీమతి సరోజినీ నాయుడు, శ్రీమతి ద్రౌపది ముర్ము. టైమ్ స్టార్ట్స్ నౌ. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ అనమాట. ద ఆన్సర్ ఈజ్ ప్రతిభా పాటిల్ గారు ఫస్ట్. సెకండ్ వచ్చేసరికి ద్రౌపది ముర్ము గారు అనమాట. హూ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా? గోపాలకృష్ణ గోఖలే, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ. టైమ్ స్టార్ట్స్ నౌ. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు? ద ఆన్సర్ ఈజ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారండి. వారికి పెద్ద విగ్రహం కూడా కట్టారు, దాని మీద కూడా జీకే వీడియో అయితే ఉంది, చూడండి. విచ్ ఈస్ ద స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా? చండీగఢ్, న్యూఢిల్లీ, పాండిచ్చేరి, లక్షద్వీప్. టైమ్ స్టార్ట్స్ నౌ. స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా ఏదండి? లక్షద్వీప్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఆఫ్ ఇండియా? గంగోత్రి నేషనల్ పార్క్, సుందర్బాన్స్ నేషనల్ పార్క్, ఇంద్రావతి నేషనల్ పార్క్, హెమిస్ నేషనల్ పార్క్. టైమ్ స్టార్ట్స్ నౌ. లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఆఫ్ ఇండియా ఏది అంటే కనుక హెమిస్ నేషనల్ పార్క్ అనమాట. అది మనకి లడాఖ్లో ఉందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫర్ మోర్ మార్క్స్ అండ్ హైయర్ ర్యాంకింగ్ సబ్స్క్రైబ్ టు కెరీర్ పోస్ట్. ఈ యొక్క జీకే వీడియోని ప్లేలిస్ట్ని ఫస్ట్ కామెంట్లో పెడతాను, చూడండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు కెరీర్ పోస్ట్.